వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. మిస్టర్ వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు భీమవరం 1 టౌన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ అసోసియేషన్, ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను భీమవరం 1 టౌన్ సిఐ నాగరాజు ప్రారంభించి మాట్లాడుతూ యువతకు బాడీ బిల్డింగ్ క్రీడా దేహదారుఢ్యం, శరీర సౌష్ఠవంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చునని, క్రీడాకారులు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎంతో మందికి శిక్షణ, ప్రోత్సాహం అందిస్తున్న అసోసియేషన్ నిర్వాహకులను అభినందించారు. నిర్వాహకులు షేక్ కాసిం మాట్లాడుతూ ఈ పోటీలు 12 విభాగాల్లో నిర్వహించి విజేతలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కటారి రవిశంకర్, గౌరవ అధ్యక్షులు సంజనా డెవలపర్స్ అధినేత జానీ, వాడపల్లి శ్రీనివాసరాజు, విశాఖోడి సర్పంచ్ బొల్లా శ్రీను, వలవల ఫణి, దాసి ప్రసాద్, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, కొక్కిరి చిట్టిబాబు, మడ్డు వాసు, మోటేపల్లి రామకృష్ణ, షేక్ కాజీ, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన ఇన్స్పిరేషన్ గా మన మ్యూజియం ఎందుకంటే మరి సినిమా ఆఫీసర్ మరి చూసాను ఏదైనా ముక్కుసూటిగా వ్యక్తి అయినా మరి చాలా మంచి విషయాలు చెప్పారు. బాడీ అవసరం లేదు, ముందు డిసిప్లిన్ ఉంటే బాడీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా పంక్చువాలిటీ అన్నీ ఉండాలి తప్పనిసరిగా. అలాగే ఇప్పుడు చేసిన ఐకాన్ జిమ్ అంతా కూడా ఓన్లీ నా జిమ్ నుంచి ఓన్లీ 20 మంది మోడల్స్ ఎక్కారు. ఓన్లీ 20 మెంబర్స్ మన జిమ్ నుంచి. ప్లీజ్ బిగాన్. ఎందుకంటే 3 months తయారైన కొనలేడు. ఎందుకంటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు, 5 సంవత్సరాలు చేసేవాళ్ళు. జస్ట్ వీళ్ళంతా కూడా బీటెక్ డిగ్రీ చదువుతున్నారు. కొనవాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే మీకు రేపు పొద్దున్న ఫర్దర్గా డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా, రేపు పొద్దున్న దేనికైనా వెళ్ళాలన్నా, ఆర్మీకి వెళ్ళాలన్నా ఈ యొక్క మన అసోసియేషన్లోనే వెళ్ళాలి. ఎందుకంటే మన అసోసియేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ రికగ్నిషన్, IBBF ఇండియన్ బాడీ బిల్డింగ్ సంస్థ రికగ్నిషన్ సంస్థ కాబట్టి మన ద్వారా వెళ్ళే ప్లేయర్స్కి ఈ మధ్యకాలంలో 18 మంది సెలెక్ట్ అయ్యారు. ప్లీజ్ వీకెండ్. ఎందుకంటే చాలా మంది బాడీ బిల్డింగ్ అనుకుంటారు. ఈ బాడీ బిల్డింగ్ వాళ్ళకి శరీర సోర్స్తో పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఉపయోగపడుతుంది. లాస్ట్ టైం మొన్న యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కూడా ఒకసారి తిరగండి. ఇప్పుడు ఆల్ ఇండియా కూడా కాలేజ్ తరఫున ప్లీజ్ వెళ్ళిపోయాడు. ఈ కుర్రోడు కూడా సీట్ స్పోర్ట్స్ కూడా చెప్పండి కొట్టండి. ఎందుకంటే కుర్రోడికి 19 సంవత్సరాలు. ఒకసారి చూడండి, బాడీ బిల్డింగ్ గత ఎన్నో సంవత్సరాల నుంచి పోటీలు పెడతాం. సౌత్ ఇండియా పెట్టాం, 11 లక్షల కాంపిటీషన్ అయింది. మన స్టేట్ పెట్టాం. నెంబర్ ప్రతి 3 నెలలకి కరోనా ఎంకరేజ్ చేయడానికి మనం పోటీలు ప్రారంభిస్తున్నాం. ఈ విధంగా అన్ని విధాలుగా నాకు సహకరించిన మా వడవల పని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కటారి రవిశంకర్ గారు, దాసి వరప్రసాద్ గారు, అల్లు సింగ్ గారు, బొల్లా సింగ్ గారు, రవి గారు, పాలకొండ నుంచి వచ్చిన వాసు గారు, గణపతి గారు, చిట్బాబు, పత్తి సురేష్. అంటే పేరు అసోసియేషన్ అంటే ఇక సమిష్టి కృషి అండి, ఒక్కడి వల్ల ఇది కాదు. అలాగే మా శ్రీనివాసరాజు గారు. ఎందుకంటే ఎంత సమిష్టి కృషి వల్ల మనం ముందుకెళ్తాం. ఓకే మనం ప్లీజ్ అయితే వాడి మంచి పెద్దలు అన్నారు. మన దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఒకళ్ళు మనం తయారయ్యి ఉన్న 2 జిమ్లు ఉన్నాయండి. 10 మందికి ఉపాధి తీసుకున్న కోచ్. అలాగే తయారు ఉన్నారు చాలా మంది. ఈ 100 మంది వాళ్ళందరికీ ట్రైనింగ్ ఫ్రీ ఇస్తూ ఫుడ్ అన్ని స్పాన్సర్ చేశారు. అది ఇదే దేవాల నుంచి 100 మందిని తయారు చేస్తాం. ఈ సభాముఖం చేస్తున్నాం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తే చక్కగా తయారవచ్చు.
భీమవరం పట్టణంలో ఫార్మర్ పరివార్ సూపర్ మార్కెట్ ను భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ పరివార్ సూపర్ మార్కెట్ భీమవరంలో ప్రారంభించి మల్టీనేషనల్ కంపెనీల కంటే తక్కువ ధరలకే సరుకులను అందించడం అభినందనీయమని అన్నారు. అందులోనూ ఈ సూపర్ మార్కెట్లో డ్వాక్రా గ్రూప్ సభ్యులు వ్యాపారం చేయడం, అలాగే గ్రూప్ సభ్యులనే ఉద్యోగులుగా నియమించి ఉపాధి కల్పించి ఫార్మర్ పరివార్ మంచి ఆలోచన చేసిందని అన్నారు. అనంతరం ఫార్మర్ పరివార్ ఎండీ సాయి జ్యోత్స్న మాట్లాడుతూ ఫార్మర్స్ పరివార్ అనేది హోల్సేల్ సూపర్ మార్కెట్ అని, రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసి అమ్మడం వల్ల తక్కువకు లభిస్తుందని అన్నారు. డ్వాక్రా గ్రూపుల్లో మహిళలకు ఈ వ్యాపారంపై శిక్షణ ఇచ్చి వ్యాపారాన్ని వారిచే ప్రారంభిస్తామని, అలాగే ఆ గ్రూప్ సభ్యులకి ఉద్యోగ అవకాశం కల్పించి ఉపాధికి తోడ్పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సురేష్ బాబు, ఫ్రాంచైజ్ హోల్డర్ వాసవి శివ అద్దంకి, డిఆర్డీఏ పీడీ వేణుగోపాల్ పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో ఫార్మర్స్ పరివార్ అనే షాపులు పెట్టి ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే రేట్లతోటి ఇచ్చే ఏర్పాటు చేయడం కోసం ఈ స్వయం సేవక బృందాల ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రిలయన్స్ సూపర్ మార్కెట్, డీమార్ట్, స్పెన్సర్స్ వంటి నేషనల్ షాపుల కంటే కూడా తక్కువ రేటుకి వీరు అందించాలనే ఆలోచనతోటి హై క్వాలిటీ, క్వాంటిటీ, బెస్ట్ ప్రైస్ తోటి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ షాపులు పెట్టడం జరిగింది. దీనివలన ముఖ్యంగా స్వయం సేవ చేసే బృందాలకి పని కలిగించినట్లు అవుతుంది. దానివలన మహిళలకి అవకాశం ఎక్కువ కలుగుతుంది. అదే కాకుండా ఈ మహిళలు స్వయంగా తయారు చేసిన పచ్చళ్ళ ఈ పరిశుభ్రంగా చేసి రీజనబుల్ ప్రైస్కి ఇక్కడ అందించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించి మార్కెట్ యొక్క రేట్లు పరిశీలించి ఎక్కడ తక్కువ వస్తుంది, ఎక్కడ మంచి క్వాలిటీ వస్తుందో గమనించి తీసుకోవాలని, ఇది సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుందని. ఇవాళ బజార్లో కందిపప్పు 170 రూపాయల దాకా ఉంది, ఇది ఇక్కడ 160 రూపాయలకి ఇస్తున్నారు. పంచదార 45 రూపాయలు, 50 రూపాయల దాకా ఉండేదాన్ని 41 రూపాయలకి ఇస్తున్నారు. అలాగే శనగపప్పు, పచ్చి శనగపప్పు 100 రూపాయలకి, వేపుడు శనగపప్పు 108 రూపాయలకి, పొట్టు మినపప్పు 109 రూపాయలకి, వేసిన గుళ్ళు 108 రూపాయలకి, సాయి మినపప్పు 125 రూపాయలకి, ఇలా అందుబాటులో ఉండే ధరలు మల్టీనేషనల్ కంపెనీల కంటే కూడా తక్కువ ధరకి ఇవ్వాలనే ఆలోచనతో రైతుల దగ్గర నుంచి, ముఖ్యంగా దీంట్లో గమనించవలసింది ఏంటంటే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేసి ప్రజలకు అందించడం, మధ్యవర్తులు లేకుండా, అది దీని ముఖ్య ఉద్దేశం. దానివల్ల రైతుకి మంచి రేటు వస్తుంది, వినియోగదారుడికి రీజనబుల్ రేటుకి సరుకు అందే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ కార్యక్రమం చేసిన మేడం గారికి, సార్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు చేస్తాను. ఫార్మర్స్ పరివార్ హోల్సేల్, ఇది వైట్ బర్డ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ WBIE ప్రైవేట్ లిమిటెడ్ యొక్క డివిజన్ అంటే ఇది హోల్సేల్ డివిజన్, B2B డివిజన్ అనమాట. నేను కంపెనీకి ఎండీని. ఈ ఫార్మర్స్ పరివార్ హోల్సేల్ అనేది మేము గ్రాసరీస్, సరుకులు అవి కూడా రైతుల నుంచి, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ నుంచి ప్రొక్యూర్ చేసి మేము అందరికీ కూడా, అంటే మెయిన్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు, స్వయం సహాయక మహిళలకి తక్కువగా అందజేయాలని, వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించి ఆథెంటిక్ ఫుడ్స్ అన్నమాట, అంటే పొళ్ళు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేయగలిగేవి మేము స్టాండర్డైజ్ చేయించి ట్రైనింగ్ ఇప్పించి అవి మళ్ళీ మేము బైబ్యాక్ చేసి మేము క్రాస్ కంట్రీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఒక కౌంటర్ పెట్టాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కౌంటర్ అని పెట్టాము. ఆ కౌంటర్లో వీళ్ళందరూ కూడా వాళ్ళు తయారు చేసేవి అయితే లేస్ వర్క్స్ కానీ, లేకపోతే జూట్ బ్యాగులు కానీ, వాళ్ళు తయారు చేసిన పిండి వంటలు కానీ, పచ్చళ్ళు కానీ అన్నీ కూడా మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేసి వాళ్ళకి ఒక సేల్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అలాగా మేము ఆంటర్ప్రీనియర్స్ని, మహిళల్ని ఆంటర్ప్రీనియర్స్ని డెవలప్ చేస్తున్నాం, డ్వాక్రా మహిళల్ని.
అలాగే అందుబాటు ధరలలో మొత్తం కిరాణా షాప్స్కి అలాగే కస్టమర్స్కి కూడా డైరెక్ట్గా ఉండాలనేసి మేము సదుద్దేశంతో ఫార్మర్స్ పరివార్ హోల్సేల్ అనేది ప్రతి మండలంలోని కూడా ఒకటి ఫ్రాంచైజీ నిమిత్తం పెడుతున్నాం అన్నమాట. సో ఈ ఎమ్మెల్యే గారు ఇక్కడ భీమవరంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది భీమవరం పెద్ద మసీద్ దగ్గర మేము ఈ ఫార్మర్స్ పరివార్ హోల్సేల్ ఫ్రాంచైజీ మన మాశ్రీ లక్ష్మి గారు శివ గారు తీసుకున్నారు, ఫ్రాంచైజీ తీసుకున్నారు. వరద సహాయక చర్యలు ఏపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్ అని, ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తేనని మండిపడ్డారు. విజయవాడ వరదల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన తీరు బాధాకరమని మండిపడ్డారు. వరదలు వస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం స్పందించలేదని, కూటమి నిర్లక్ష్యం వల్లే వరదలు సంభవించాయని అన్నారు. బొడమేరకు వరద వస్తుందని డీఈ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రజలు మునిగిపోతారని తెలిసినా ప్రభుత్వం స్పందించలేదని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని సీఎం చంద్రబాబు, అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని, ప్రచారం కోసమే చంద్రబాబు జేసీబీలపై తిరిగారని మండిపడ్డారు. అలాగే గణపతి ఉత్సవాల మందిరాల ఏర్పాటుకు డబ్బు వసూలు చేసి ఇప్పుడు అలాంటిదేమీ లేదన్నట్టు అబద్దాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. గడిచినటువంటి 10 రోజులుగా విజయవాడని ముంచెత్తినటువంటి వరద, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు, ఇవన్నీ గడిచినటువంటి 10 రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు, దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని, పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం, ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు. అందుకనే మొన్న గౌరవ ఆ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈరోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక, పగలనక, మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప, ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. అంటే ఒకటే పాయింట్, ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో అక్కడ మనం నిలబడదాం, అక్కడ మనం యాక్షన్ చేద్దాం తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థలు ఉన్నాయి. 3 అడుగుల వినాయకుడు అయితే 350 రూపాయలు, 6 అడుగుల వినాయకుడు అయితే 700 రూపాయలు, రోజుకు 100 రూపాయలు మైక్ సెట్కి, ఇవి చెప్పేటువంటి సమయం ఉంది. కానీ మనకు మాత్రం ఎక్కడ వర్షాలు పడతా ఉన్నాయి, ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి. తీరా అడిగితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోలేదని. చెప్పండి, చాలా మంది మీరు కాలనీలో ఉన్నారు కదా, అసోసియేషన్స్లో ఉన్నారు కదా, నా దగ్గర 10 రిసీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి, ఇచ్చేస్తారు. పోనీ ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుందా? అంటే ఎలాగా సంపద సృష్టించాలనేటువంటి దాని మీద ఉన్నారు తప్ప వినాయకుడి పేరు చెప్పి, దుర్గాలం పేరు చెప్పి, అందరి పేర్లు చెప్పి ఎలా సంపద సృష్టించాలనేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొల్లేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ. ప్రజల కోసమే చంద్రబాబు బస్సులో ఉంటున్నారని అన్న మంత్రి కొల్లు రవీంద్ర,
బొడమేరు వరదలకు వైసీపీ పాపమే కారణమంటూ ఆరోపణ. భీమవరంలో ఉత్సాహంగా మిస్టర్ వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన భీమవరం 1 టౌన్ సిఐ నాగరాజు. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న గుడివాడ అమర్నాథ్. గణపతి మందిరాలకు డబ్బు వసూలు చేసి అబద్దాలాడుతున్నారని ఆరోపణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.